హాయ్ అందరికీ ముందుగా హ్యాపీ సండే. ఈ సండే రోజు మంచి నాన్ వెజ్ రెసిపీ చేసేసుకుందామా? అండ్ అదేంటో కాదు, మటన్తో చేసుకోబోతున్నాం. అది కూడా వాక్కాయ మటన్ అనమాట. ఏంటక్క వాక్కాయ ఏంటి మటన్ ఏంటి అనుకుంటున్నారా? ఇది సీజనల్ ఫ్రూట్ అండి. మ్యాంగో మటన్ ఎలా చేసుకుంటామో అలాగే వాక్కాయ మటన్ కూడా అనమాట. పుల్ల పుల్లగా మంచి ఫ్లేవర్ ఉంటుంది మటన్కి. సో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లైక్ చేసేయండి. సో ఫస్ట్ అయితే ఒక పావు కేజీ మటన్ తీసుకున్నాను నేను ఇక్కడ. అండ్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. అండ్ ఆనియన్, పచ్చిమిర్చి అండ్ వాక్కాయ కూడా లోపల విత్తనం ఉంటుంది. సో అది తీసేసి ఆ గింజ నీట్గా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం. సో ముందుగా అయితే ఒక దాకా పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని కూరకు సరిపడా అందులో చిటికడంత పసుపు అండ్ కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుని మగ్గించుకోవాలి. సో ఆ తర్వాత ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్నటువంటి మటన్ ఏదైతే ఉందో, లేత మటన్ తీసుకున్నాం మేము ఇక్కడ. లేత మటన్ అయితేనే బాగుంటుంది. సో మంచిగా మటన్ అంతా కూడా కలిసిపోయేలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 minutes మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మనకి మటన్లోంచి వాటర్ అనేది వస్తుంది. సో ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేలా ఉంచుకొని మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో మూత పెట్టుకుని ఇంకొక 5 minutes ఉంచుకోండి. సో ఆ తర్వాత మీ రుచికి సరిపడినంత ఉప్పు అండ్ ఆల్సో కారం అనమాట. మేము కొంచెం స్పైసీగానే తింటాం. సో మీ ఫ్లేవర్ ఆర్ మీ స్పైసెస్కి తగ్గట్టు మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. సో ఉప్పు, కారం వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక 5 minutes ఉంచుకోండి. ఆ తర్వాత మటన్ ఉడకడానికి సరిపడినంత వాటర్ వేసుకోండి. కన్సిస్టెన్సీ చూసుకోండి. సో దట్ లేత మటన్ అయితే అంత ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. సో మేము ఇక్కడ తీసుకుంది లేత మటనే. ఒక పావు కేజీ అని చెప్పాను కదా. సో 250 grams సరిపడిన ఒక పావు గ్లాస్ వాటర్ అనేది మేము వేసుకున్నాము. లేదు కొంచెం మటన్ ముదురుగా ఉంటే కనుక ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. సో చూసి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ మన మేజర్ ఇంగ్రీడియంట్ వాక్కాయ ఏదైతే ఉందో అది ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది. సో అసలు మిస్ చేసుకోవద్దు. వాక్కాయ మటన్ చేసుకోవచ్చు, వాక్కాయతో రకరకాల డిషెస్ చేసుకోవచ్చు. లైక్ వాక్కాయ పప్పు, పచ్చడి, రకరకాలు ఉంటాయి. సో ఒక్కొక్కటిగా నేను మీ ముందుకు తీసుకొస్తాను. సో ఏ వీడియో కూడా స్కిప్ అవ్వకుండా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ వరకు వస్తుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వాక్కాయ మటన్ ఎలా ఉంటుందంటే, మామిడికాయ మటన్ నచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఫ్లేవర్ కూడా నచ్చుతుంది. సో ఇది పులుపే, బట్ దీని ఫ్లేవర్ కొంచెం వేరే ఉంటుంది అనమాట కంపేర్ టు మ్యాంగో మటన్. సో రెండే, ఏది తీసేయలేము, అంత బాగుంటుంది. సో ఖచ్చితంగా ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ఇలా ట్రై చేయండి. సో మటన్ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మాత్రమే మనం ముక్కలుగా కోసి పెట్టుకున్న వాక్కాయ పీసెస్ని వేసుకోవాలి. ఎందుకంటే పులుపు కదా. సో పులుపు వేస్తే మనకు ఆ పీస్ ఉడకడం అనేది కష్టం అవుతుంది. సో మటన్ పీస్ కుక్ అయిన తర్వాత మాత్రమే ఈ వాక్కాయ ముక్కలు వేసేసుకోండి. సో వాక్కాయ వేసిన తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. సో ఆయిల్ అంతా కూడా మంచిగా పైకి తేలిపోయి వాక్కాయ పీస్ కూడా మగ్గిపోయిన తర్వాత కర్రీ దగ్గరికి అయినప్పుడు ఇంకా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి వాక్కాయ మటన్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వాక్కాయ సీజన్, అస్సలు మిస్ అవ్వద్ది. టేస్ట్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.